చేయాలి అన్నది కాంగ్రెస్ పార్టీ చట్టంలోనే పెట్టింది. అలాగే రాజధాని అయితేనేమి పూర్తి నిధులు కేంద్రమే భరించాలి, ఒక బ్రహ్మాండమైన రాజధాని కట్టాలి అని కాంగ్రెస్ పార్టీ ఆ రోజే చట్టంలో పెట్టడం జరిగింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఉత్తరాంధ్రకైతేనేమి రాయలసీమకైతేనేమి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అయితేనేమి, లేక దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, రైల్వే జోన్లు అయితేనేమి, మెట్రోలు అయితేనేమి, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని కావాలో ఇన్స్టిట్యూషన్లు అయితేనేమి, రీసెర్చ్ సెంటర్లు అయితేనేమి, మెడికల్ అయితేనేమి, ఎడ్యుకేషనల్ అయితేనేమి, ఇలా అన్నీ రావాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అని కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చట్టంలోనే చేర్చింది. ఆ రోజుల్లో వేసిన లెక్కల్లోనే ఇవన్నీ అమలు చేయాలి అంటే 5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన వాళ్ళు అవుతారు, మేలు చేసిన వాళ్ళు అని ఆ రోజుల్లోనే ఒక లెక్క, ఒక అంచనా. అంటే ఈ రోజుల్లో అది ఏ 10ంతలో అవును. కానీ ఇవేవి జరగలేదు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు. అప్పుడు అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ. అప్పటి నుంచి బీజేపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా వీళ్ళు ముఖ్యమంత్రులు అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా అధికారంలో ఉండంగా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసిన నాయకులు లేరు. ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసుకున్నారు. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం గురించి మాట్లాడలేదు, రాజధానికి డబ్బులు ఇవ్వకపోతే మాట్లాడలేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అసలు ప్రతి విషయంలోనూ ఒకరు ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మోసం చేశారు. ఇంకొకరు నిరుద్యోగ భృతి అన్నారు, మోసం చేశారు. ఆఖరికి ఇద్దరూ కలిపి ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు కూడా కూనీ చేసి పడేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఏముంది, ఎంత అభివృద్ధి ఉంది అని చూసుకుంటే కనీసం వెతికినా కనిపించదు. మన రాష్ట్రం, మన దేశంలో అసలు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రం మిగిలిపోయింది. ఇంత దారుణంగా పరిపాలన చేశారు. చేసింది కాక ఈరోజు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, చంద్రబాబు గారైనా సరే, ఇద్దరు పవన్ కళ్యాణ్ గారైనా సరే, అందరూ కలిపి బీజేపీకే ఊడిగలు చేస్తున్నారు. బీజేపీ ఏం మేలు చేసింది, ఏం లాభం చేసింది మన రాష్ట్రానికి? ఏమీ చేయకపోయినా కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు బీజేపీకి ఊడిగలు చేస్తున్నారు, బీజేపీకి బానిసలుగా తయారయ్యారు. బీజేపీ ఏ బిల్లుకు మద్దతు ఇమ్మంటే ఆ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని రకాలుగా మన ఆంధ్ర రాష్ట్రాల్ని, ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకి అన్యాయం చేయాలో అన్ని రకాలుగా ఇద్దరు అన్యాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారైతే జలయజ్ఞం నవరత్నాలలో పెట్టి రాజశేఖర్ రెడ్డి గారి కళ జలయజ్ఞం పూర్తి చేయాలి అని 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి జలయజ్ఞం చేయలేదు. చంద్రబాబు గారు సూపర్ 6 అన్నారు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అన్నారు, మహిళలకు ప్రతి నెల 1,500 అన్నారు, సూపర్ ఫ్లాప్ చేశారు. అయినా కూడా బీజేపీకి ఇద్దరు, ఒకరు సక్రమ పొత్తు పెట్టుకుంటే ఇంకొకరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీ పక్షమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడింది. అటు జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇటు చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఇందాక మన నాయకులు చెప్పినట్టుగా బాబు, జగన్, పవన్, బీజేపీ అంటే ఎక్కడో లేదు మన రాష్ట్రంలో. ఈ ముగ్గురే బీజేపీ, ముగ్గురు బీజేపీ పక్షం, మోడీ పక్షం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది, ప్రజల